అందరికీ నమస్కారం. మనమందరం ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ యొక్క మౌలిక ఉద్దేశం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఆనాడు దేవతలు రాక్షసులను జయించారు. ఎందుకంటే రాక్షసులు అమాయకులైన ప్రజలను పీడిస్తూ, అన్యాయం చేస్తూ సమాజంలో చీకటి వ్యాపింపజేశారు. ఆ చీకటిని తొలగించి సత్యం, న్యాయం, నీతిని స్థాపించడానికి దేవతలు యుద్ధం చేశారు. అది ధర్మం అధర్మంపై గెలిచిన యుద్ధం, న్యాయం అన్యాయం మీద సాధించిన విజయం, వెలుగు చీకటిపై సాధించిన ప్రతీక. ఆ విజయోత్సవమే దీపావళి. అయితే నేటి సమాజంలో కూడా కొన్ని దుష్టశక్తులు అమాయక సామాన్య ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అవేంటంటే మాఫియా ముఠాలు, అవినీతి వ్యాపారాలు చేసేవారు, బలహీనులను పీడించేవారు, హింసను ప్రోత్సహించేవారు, వారే నేటి సమాజాన్ని పీడిస్తున్న రాక్షసులు. పీడితులైనటువంటి సామాన్య అమాయక ప్రజలను ఈ పీడన నుండి కాపాడడం ఒక ధార్మిక చర్య, నైతిక బాధ్యత, సామాజిక అవసరం. అయితే ఈ పని ఎవరు చేయగలరు? బయట ఉన్న దుష్టశక్తులను అంతమొందించాలంటే ముందు మనలో ఉన్న అంతర్గత దుష్టశక్తులను జయించాలి. అవి మనలో ఉండే కోపం, అసహనం, ఈర్ష్యాద్వేషాలు, పగ, ప్రతీకారాలు. ఇవి మన మనసును చీకటితో నింపుతాయి, మనిషిని బలహీనపరుస్తాయి. ఇప్పుడు ఈ దీపావళి మన జీవితంలో సార్థకం కావాలంటే మనం ఒక దీక్ష తీసుకోవాలి. కోపం అనే చీకటిని తొలగించి క్షమ అనే దివ్యను వెలిగించాలి. అసహనం అనే చీకటిని తొలగించి సహనం అనే వెలుగును వెలిగించాలి. ఈర్ష, ద్వేషం, ప్రతీకారం అనే చీకట్లను తొలగించి ప్రేమ, దయ, సత్సంకల్పం అనే దీపాలను వెలిగిద్దాం. ఇలా మన హృదయం వెలుగుతో నిండితేనే మన ఇల్లు, మన సమాజం, మన దేశం వెలుగుతో నిండిపోతుంది. ధన్యవాదాలు. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.